అందరి యొక్క కోరిక. బేసిక్గా నేను ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా ఎలక్షన్ కవరేజ్ మొత్తం చేశానండి. ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళాను, ప్రతి కాన్స్టిట్యున్సీ నేను టచ్ చేశాను. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ లెగసీ ఉంది. వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే కావటము, లేకపోతే వాళ్ళ తాత ఎమ్మెల్యే కావటము, లేకపోతే ఇట్లా ఏదో ఒక లెగసీ ఉంది. లేదా ఇంతకుముందు వాళ్ళు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళే ఉండొచ్చు, లేదా సిట్టింగ్ వాళ్ళే ఉండొచ్చు. ఇట్లా ఏదో ఒక రీజన్ ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు జనాలు వచ్చారులే అనుకోవచ్చు. మీరు ఎక్కడా పోటీ చేయలేదు, కనీసం పోటీ చేసి ఓడిపోలేదు, అయినా కూడా మీ క్రేజ్ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాలాగా చాలామంది నాయకులు ఉన్నారండి. ఎందుకంటే గతంలో చాలామంది నాయకులు పనిచేసి ప్రజలల్లో ఏదో విధంగా ప్రజలల్లో కలవాలని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, జిల్లా స్థాయిలో ఉన్నారు, మండల స్థాయిలలో కూడా ఉన్నారు. అవకాశాలు రాలేదు. మీరు చూసినట్టయితే 2009 డీలిమిటేషన్ తర్వాత రిజర్వేషన్స్ రావడం వల్ల ఈ యొక్క నియోజకవర్గం నుంచి నేను 2009లోనే నేను అప్పుడు పార్లమెంట్ టికెట్ అడిగిన. 2009లో కూడా నగరకల్ కనుక రెగ్యులర్ రిజర్వేషన్ ఉంటే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగేవాడిని. డీలిమిటేషన్లో నాకు ఇది ఎస్సీ కావడం వల్ల 9లో పార్లమెంట్ సీటు రాజగోపాల్ రెడ్డి గారికి, 14లో రాజగోపాల్ రెడ్డి గారు నిలబడ్డారు, 18లో కోమటిరెడ్డి గారు నిలబడ్డారు. రాజకీయంగా అవకాశాలు అందరికీ రావు. ఈరోజు ఏమైందంటే అదృష్టవశాత్తు ఈరోజు మా సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇటు అందరూ అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ ఈరోజు క్రియాశీలకంగా గెలుపు పొంది వాళ్ళందరూ కూడా అవకాశాలు అల్లురు. కాబట్టి కొత్త తరానికి ఈరోజు అవకాశం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా వస్తూ ఉన్నారు మిమ్మల్ని చూసి పలకరించడానికి. అంటే మీ అనుభవంతో చెప్పండి, మీ వయసు రీత్యా చెప్పండి. ఒక యంగ్స్టర్ ఇప్పుడు ఎంపీ సీట్ అడుగుతూ ఉన్నారు, బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే నేనేమంటానంటే ఇక్కడున్న నాయకుల్ని తట్టుకోగలిగి ఆ ఎంపీగా గెలిచే ఆ స్ట్రేచర్ కానీ అర్హత కానీ ఆయనకు యంగ్ కావాలని ఆలోచించుకుంటున్నాం, కావాలని కోరుకుంటున్నాం 100%. ఈ సీనియర్లందరూ ఇంకా కూడా అన్ని పదవులు చేసి ఉన్నారు. ఒక యువకుడు ముందుకు వస్తున్నాడు రాజకీయాలలో. ఇలా కాంగ్రెస్ పార్టీలో నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరున్నది. మనకు కావాల్సింది కూడా ఇటువంటి యువకుడు కావాలనే కోరుకుంటున్నాం. 100% ఇటువంటి ఇప్పుడు ఈ ఎంపీ టికెట్ కనుక ఇచ్చినట్లుంటే 100% అత్యధిక మేడతోటి కూడా గెలిపేయగలిగేటువంటి శక్తి మాకున్నది. కిరణ్ కుమార్కు రావాలి టికెట్, మేము కోరుకున్నది కూడా అదే. మేము ప్రతి నియోజకవర్గం, నగరకల్ నియోజకవర్గంలో వీరేశం గారికి అత్యధిక మెజారిటీ వచ్చింది. అంతకంటే ఎక్కువ చూపిస్తాం ఈ నియోజకవర్గంలో 100%. ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చూశాను. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నారు చూసారా, సో ఒక యంగ్స్టర్ రావాలి